జిగురులేని బెండకాయ ఫ్రై బ్యాచిలర్స్ కూడా అద్భుతంగా చేయాలనుకున్నప్పుడు 5 టేబుల్ స్పూన్ల నూనెలో ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి తాలింపుని గుబాళించేటట్టుగా ఎర్రగా వేపండి. వేగిన తాలింపులో దంచిన వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి వేపండి. ఎర్రగా వేగిన తాలింపులో అరకిలో లేత బెండకాయ ముక్కల్ని కోసి కనీసం అరగంట సేపు గాలికి ఆరబెట్టినవి వేసుకోండి. ఇంకా ఓ ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు వేసి గరిట పెట్టకుండా ముక్కల్ని ఎగరేస్తూ నూనె పట్టించండి. బెండకాయ ముక్కలు మెత్తబడి రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టకుండా మధ్య మధ్యన ఎగరేస్తూ వేపండి. సుమారుగా 10 నుంచి 12 నిమిషాల తర్వాత నెమ్మదిగా గరిట పెట్టి అడుగు నుంచి కిందవి పైకి వేస్తూ వేపండి. ఇలా చేస్తే దాదాపుగా జిగురు తగ్గిపోతుంది. నేను 20 నిమిషాలు వేపిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి కలిపి ఇంకొక 6 నుంచి 7 నిమిషాల పాటు వేపండి. బెండకాయల వేపుల్లో ఎప్పుడు కూడా ఉప్పు ఆఖరినే వేయాలి, లేదంటే జిగురు వదులుతుంది. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. బెస్ట్ బెండకాయ ఫ్రైని ఎంజాయ్ చేయండి.